మురుగుడు లావణ్య ఎవరు? మంగళగిరిలో నారా లోకేష్పై మురుగుడు లావణ్య పోటీ చేస్తుందని జగన్ సర్కార్ ప్రకటించింది. అసలు ఈమె ఎవరు? లోకేష్పై పోటీ చేస్తున్న ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. జగన్ ఎందుకు ఆమెను బరిలోకి దించారు? జగన్ ఎందుకు ఆమెను బరిలోకి దించారని ఈమె గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఈమె గురించి పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు మంగళగిరిలో టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేయడానికి నారా లోకేష్ని ఎంపిక చేశారు. అయితే ఇక్కడ నారా లోకేష్తో బరిలోకి మురుగుడు లావణ్యని వైసీపీ ప్రభుత్వం దింపుతోంది. 1999లో కాంగ్రెస్ తరపు నుంచి మురుగుడు హనుమంతరావు పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో కూడా మరోసారి బరిలోకి దిగి గెలుపొందారు. ఇలా మురుగుడు హనుమంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రజలకు సేవ చేశారు. మంగళగిరిలో కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఓడిపోతారని, ఓటమి తప్పదని తెలియడంతో ఈసారి టికెట్ ఆళ్లకు కేటాయించలేదు. కాంగ్రెస్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరిపోయారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని పెట్టారు. మళ్లీ ఆళ్ల తిరిగి వచ్చారు. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారా లేదా అనేది సందేహం కలిగింది. ఇద్దరికీ కాకుండా మరో వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మురుగుడు లావణ్య. మురుగుడు హనుమంతరావు కూతురు మురుగుడు లావణ్యను వైసీపీ ప్రభుత్వం బరిలోకి దింపింది. లోకేష్పై ఒక మహిళ నిలబడితే ఎక్కువ ఓట్లు వస్తాయని వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. మరి మురుగుడు లావణ్య వైసీపీ నుంచి గెలుస్తారా అనేది చూడాలి. ఒకసారి నారా లోకేష్కు ఓడిపోయిన సానుభూతి ఉంది. ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు లోకేష్. సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా లోకేష్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.